హాయ్ మామ, ఇది చూడు. డే 1 ధర్నా సక్సెస్ఫుల్ గా పూర్తయింది మామ. 2 days ధర్నా చేయడంతో డిపో మేనేజర్ ఇన్ మూలపేట గ్రామానికి వచ్చాడు మామ. వారి మాటల్లో విందామా ఈ పరిష్కారం ఏంటి. చెప్పాను అందరికీ, అందరూ మనం కూడా వయసులో ఉన్నప్పుడు అలా చేసేవాడు. నేను మాట చెప్పాను, బస్సు ఎక్కిన తర్వాత దయచేసి వెనక్కి జరగమని కొద్దిగా మాట చెప్పని కాదు. మీకు సమస్య ఉన్నప్పుడు నేను పరిష్కరిస్తాను. నేను పరిష్కరించకపోతే అప్పుడు మీరు ఒక్కలే, ఎవరు అక్కడ అంటే మీరు అన్ని చేస్తారో ఆ ఉన్న బస్సు చదువుకొని వెనక్కి జరగమంటున్నారా లేకపోతే మళ్ళీ వేస్తారా మీరు? అది కూడా చెప్పండి. ఇప్పుడు మీరు అనేది బస్సులో ఉన్నదంటున్నారండి, అదే బస్సులో కొద్దిగా వెనక్కి జరగండి అని చెప్తున్నారా మళ్ళీ వేస్తారా? నేను ఏం చెప్పాను మీకు, మీరు ఏమంటున్నారంటే బస్సు 6 రోజులు పడుతుందమ్మా. మరి 6 రోజులనే టైం చెప్తా. నేను ఒక ఉద్యోగస్తులు, నేను నా భయాధితులు పెడతాను, నా భయాధితులు వెళ్తాను, చేస్తాను. చూడండి, మీరు విషయం అర్థం చేసుకోండి. నేను ఏం చెప్తున్నానంటే స్టూడెంట్స్ నేను ఏం చెప్తున్నాను, బస్సులో నేను వచ్చానన్నా పూర్తిగా వెనక్కి రావాలి, కోఆపరేట్ చేయండి చెప్తున్నాను. ఎదిగినంత వరకు తిరుగుతారు, రోడ్డు రకంగా ఇంకేది అనుకున్నాను. లేకపోతే ఈ బస్సు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, నాకు 6 రోజులు పడుతుందమ్మా, నేను పై వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడున్న ఈ శక్తి సమయంలో మనకి అన్ని చోట్ల ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీకు అవసరం ఉంది. ఆగస్టు 15 సీపెక్ట్ వచ్చిన తర్వాత మీకు అన్ని బస్సులు అన్ని టైం కాబట్టి ఈ పరిస్థితులు ఇప్పుడు నేను బస్సు ఎత్తాననుకో, నేను ఏదో బస్సు పెట్టాను, ఏదో బస్సు టికెట్ చేస్తాను, 10 ఖచ్చితంగా బస్సు వేసి మార్గం నేను చేస్తాను. నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కానీ స్టూడెంట్స్ ని మాత్రము కోఆపరేట్ చేయమని కొద్దిగా వెనక్కి జరగమని మీరు ఖచ్చితంగా చెప్పాలి. పిల్లలు ఖచ్చితంగా బాగా చదువుకుంటే అంత మంచి భవిష్యత్తు వస్తే రేపు నేను అనేది ఏంటంటే అది అడుగుతారని కాదు. డోర్లో ఆర్టీసీ బస్సు అనేది ఒక కండక్టర్, ఒక డ్రైవర్, కొంతమంది చాలా కంట్రాక్టర్లు చెప్పుకుంటే కాదు.